నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. మనకు సాధారణంగా ఆహ్, హిందూ మత గ్రంథాల్లో కావచ్చు, లేదంటే పురాణాల్లో ఇటువంటి వాట్లల్లో కొన్ని చోట్ల కొన్ని వర్ణనలు చేస్తుంటారు. సైంటిఫిక్‌గా అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేం కానీ, పురాణ గ్రంథాలు, మత గ్రంథాల్లో మాత్రము పోలిక కోసం, ఉపమానం కోసం చెప్తూ ఉంటారనమాట. మెటాఫర్ కింద చెప్తూ ఉంటారు. ఏంటంటే తాబేలు కనుచూపుతోనే తన పిల్లల్ని పోషిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు తాబేలు పిల్లలు ప్రత్యేకంగా ఏమి తినడం కానీ, తాగడం కానీ చేయాల్సిన పనుండదు. నేరుగా తల్లి తన కంటి చూపుతోనే వాటిని పెంచి పోషిస్తుంది అని ఒక చిన్న ఇది చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే, అది ఎందుకు చెప్తారంటే, గురువు కూడా తన కంటి చూపుతోనే శిష్యుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు అని. ఈరోజు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం మతం గురించి, భక్తి గురించి, దేవుడి గురించి మాట్లాడుకోవట్లేదు. ట్రంప్ గురించి మాట్లాడుతున్నాం. ట్రంప్ విషయంకొచ్చినప్పుడు మరి తాబేలు కథ ఎందుకొచ్చింది అంటే, మామూలుగా రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ మీద ఎప్పుడైతే అమెరికా అణుబాంబులు వేసిందో హిరోషిమా, నాగాసాకి నగరాల మీద, అప్పటినుంచి అమెరికా అనేది యూరోప్‌కి ఒక పెద్ద దిక్కుగా మారింది. జపాన్ మీద అమెరికా దాడి కానీ చేయకపోయుంటే, ఇటు జర్మనీ, అటు జపాన్ ఇద్దరు కలిసి 2 దేశాలు కలిసి యూరోప్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంటే బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇటువంటి దేశాలన్నిటిని కూడా ముఖ్యంగా వెస్టర్న్ యూరోప్‌లో ఉండే దేశాలన్నిటిని హిట్లర్, అలాగే జపాన్ సైన్యము ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో అమెరికా పెద్దన్నలాగా రంగంలోకి దిగి జపాన్ మీద అణుపుదాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం హఠాత్తుగా ముగిసిపోయిందని చెప్పక తప్పదనమాట. అప్పటి నుంచి అమెరికా డామినేషన్ యూరోప్ మీద విపరీతంగా ఉంది. డామినేషన్ అంటే యూరోప్‌కి ఏది కావాలన్నా సరే అమెరికా వైపే చూస్తూ ఉంటుంది. సో, మధ్యలో ఏముంటుంది అంటే అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. ఈ అట్లాంటిక్ మహాసముద్రానికి అటువైపున ఉన్న అమెరికా తాబేలు తన పిల్లల్ని చూసినట్టుగా కంటి చూపుతో చూస్తూ ఉంటది. ఇటువైపునున్న యూరోప్‌లో ఉన్న దేశాలు తాబేలు పిల్లల్లాగా హాయిగా అమెరికా రక్షణలో బతికేస్తూ ఉంటాయి. ఈ విధంగా 1945 నుంచి 2025 వరకు కొనసాగుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ట్రంప్ మొదటిసారి వచ్చినప్పుడే సంకేతాలు కనిపించాయి. నాటో అనేది ఒక అనవసరపు వ్యవస్థ. దానికోసం అమెరికా డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతుంది గానీ, యూరోపియన్ దేశాలు సరైన విధంగా డబ్బులు ఇవ్వట్లేదు. ఇటువంటి రకరకాల ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యలు చేయడం ద్వారా ట్రంప్ యూరోప్ దేశాల్లో మొదటిసారి అమెరికా పట్ల అపనమ్మకాన్ని సృష్టించాడు. అయితే రెండోసారి ట్రంప్ అధ్యక్షుడైనాక 2025 జనవరిలో అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ మరింత దూకుడుగా నాటో విషయంలో ప్రవర్తిస్తూ వస్తుండడంతో యూరోప్ అమెరికాని ఏమాత్రం నమ్మలేని పరిస్థితి వచ్చిందనమాట. అయితే అమెరికా తమకి సమస్యలొస్తే ఆదుకుంటుంది అనే నమ్మకం గతంలో ఉన్నదాంతో పోలిస్తే బాగా తగ్గింది. ఇది యూరోప్‌లో ఉండే దేశాధ్యక్షులు అంటే బ్రిటన్ ప్రధాని, ఇటలీ ప్రధాని, లేదంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్, జర్మనీ ఛాన్సలర్ వీళ్ళకి మాత్రమే కాదు, దేశాధినేతలు కాదు, యూరోప్‌లో సామాన్య ప్రజలు కూడా అమెరికా పట్ల నమ్మకం కోల్పోతున్నారు. ముఖ్యంగా ట్రంప్ పట్ల విపరీతమైన వ్యతిరేకత కంటే కూడా ద్వేషం కూడా మొదలైందనమాట. ఈ ఎంతగా అంటే తాజాగా ఒక సర్వేలో ఏం తేలిందంటే, యూరోపియన్ కంట్రీస్‌లో 48% జనాలు ఒక సర్వే నిర్వహించినప్పుడు, అందులో 48% జనాలు ట్రంప్ పట్ల ఒక ఆహ్, ఎనిమీ ఆఫ్ యూరోప్ అనే ఫ్రేజ్‌ని వాడుతున్నారు. యూరోప్‌కి యొక్క శత్రువు. ట్రంప్ ఎవరు అంటే యూరోప్ యొక్క శత్రువు అంటున్నారు. ఒకప్పుడు ఏ అమెరికానైతే నమ్ముకొని యూరోప్ బతికిందో, ఇప్పుడు అదే అమెరికాని, ఆ అమెరికా అధ్యక్షుడిని యూరోపియన్స్ 48% మంది తమ శత్రువుగా భావిస్తున్నారు. ముఖ్యంగా బెల్జియం దేశంలో 57% మంది ట్రంప్‌ని శత్రువుగా భావిస్తున్నారు. ఫ్రాన్స్ అయితే 55%, స్పెయిన్ 52%, జర్మనీలో 50%. ఈ విధంగా పెద్ద ఎత్తున యూరోపియన్స్‌కి ట్రంప్ మీద అపనమ్మకం కంటే మించి వ్యతిరేకత, అంతకు మించి ద్వేషం కూడా వచ్చేసిందని చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటున్నాడు. మామూలుగా అమెరికా ప్రెసిడెంట్స్ ఏందంటే, అమెరికాలో ఉన్న ప్రజల బాగోగులు ఎలాగో నడుస్తూ ఉంటది. అంటే అమెరికాలో 50 రాష్ట్రాలుంటాయి. ఆ 50 రాష్ట్రాల గవర్నర్లుంటారు. అక్కడ స్థానిక పాలనంతా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని చక్కబెట్టడం మీదే దృష్టి పెడుతూ ఉంటాడనమాట. ఏ దేశంలోనో ఒక దేశంలో అంతర్గత రాజకీయాల్లో
కల్పించుకోవడము, ఏదో ఒక దేశంలో యుద్ధాలు చేయించడము, యుద్ధాలు మాన్పించడము ఇలాంటివన్నీ చేస్తుంటారు. ట్రంప్ కూడా అటువంటివి చేస్తారు. ఇండియా, పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేసినా అని ప్రచారం చేసుకోవడం నుంచి మొదలుపెడితే చాలా రకాల ఇవి చేస్తుంటాడు. నోబెల్ శాంతి బహుమతి రాలేదని ఈ మధ్య ఫిఫా పీస్ అవార్డు అని చెప్పి తనదే ఒకటి పెట్టించుకొని మొదటిసారి తన అవార్డు తనకే ఇప్పించుకున్నాడు కూడా. ఈ విధంగా ట్రంప్ కూడా అనేక పనులు ఇతర దేశాల్లో ఇప్పుడు వెనిజులా మీద కూడా యుద్ధం చేసే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ట్రంప్‌కి ప్రధానమైన నినాదం మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక వర్గాన్ని, ఓటర్ వర్గాన్ని సృష్టించుకున్నాడు. వాళ్ళందరికీ ఏంటంటే అమెరికా బాగుపడాలి, తిరిగి అమెరికా గొప్పది అయిపోవాలి అని వాళ్ళకి ఒక తీవ్రమైన భావోద్వేగంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళని సంతృప్తిపరచడానికి తను అప్పుడప్పుడు అమెరికా ఫస్ట్ అంటూ ఉంటాడు. నిజంగా అమెరికా ఫస్ట్ అనే దానికి తగ్గట్టుగా ఎన్ని చేశాడో మనకు తెలదు కానీ, యూరోప్‌లో మాత్రం చాలా మందిలో ట్రంప్ పట్ల వ్యతిరేకత, ట్రంప్‌ను ఒక శత్రువులా చూసే పరిస్థితి రావడానికి ఈ అమెరికా ఫస్ట్ అనే నినాదము, దాని ద్వారా ట్రంప్ చేస్తున్న రకరకాల చర్యలు కారణం అన్నమాట. ముఖ్యంగా నాటో. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ అట్లాంటిక్‌కి అటువైపున, ఇటువైపున ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రానికి అటువైపున ఉన్న అమెరికా, ఇటువైపున ఉన్న యూరోప్. వీళ్ళందరూ కలిసి ఒక సైనిక కూటమిగా ఏర్పడి ఈ దేశాలలో ఏ ఒక్క దేశం మీద యుద్ధం జరిగినా మిగతా అందరి మీద యుద్ధం చేసినట్టే అన్నట్టుగా ఒక రూల్ పెట్టుకొని దానికి అనుకూలంగా పనిచేస్తుంటారనమాట. అయితే నాటో అనేది ఏర్పడ్డ తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో ఏర్పడినప్పటి నుంచి ఈ నాటో కూటమిని కానీ, దానికి కావాల్సిన నిధులని కానీ అన్నిటినీ అమెరికానే ఇస్తూ వస్తుంది. చాలా వరకు అమెరికానే ఖర్చు పెడుతూ ఉంటుందన్నమాట. కానీ నాటో వచ్చిన తర్వాత, ట్రంప్ వచ్చిన తర్వాత ఈ నాటో విషయంలో అమెరికా స్టాండ్ మారుతూ వస్తుందన్నమాట. ఏమని? నాటో నడవడం కోసం ఈ యూరోపియన్ దేశాలు చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాయి, అమెరికా ఎక్కువ ఖర్చు పెడుతుంది. అంటే అమెరికా ఒక ₹80 వరకు ఖర్చు పెడుతుంటే ఈ యూరోపియన్ దేశాలు అన్నీ కలిసి కూడా ₹20 కూడా ఖర్చు పెట్టట్లేదు అన్నట్టుగా చెప్తున్నాడు, ట్రంప్ చెప్తున్నాడు. అందుకని మీ దేశాల జీడిపిలో 2% లేదా 3%, ఒక్కోసారి 5% అని కూడా ట్రంప్ యొక్క మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ బడ్జెట్‌ని పెంచండి నాటో కోసం, లేదంటే నాటోని పట్టించుకోవడం మానేస్తాం మేము కూడా అని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే యూరోప్‌కి రష్యా నుంచి పుతిన్ ఈ మధ్య కాలంలోనే చెప్పడం జరిగింది. యుక్రెయిన్‌తో వార్ మానేస్తాను అనాల్సిన ట్రంప్ యుక్రెయిన్ యుద్ధం విషయం పక్కన పెడితే నేను యూరోప్‌తో కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. యూరోపియన్ దేశాలు అన్నీ కలిసి రష్యా మీదకి యుద్ధానికి వచ్చినా ఐఎమ్ రెడీ టు ఫేస్ అంటున్నాడు. కాబట్టి యూరోపియన్స్‌కి చాలామందికి ఏమైందంటే రష్యాతో యుద్ధము అనేది ఒక పెద్ద ప్రమాదంగా పరిణమిస్తుంది. ఇది ఏ క్షణాన్నైనా యుద్ధం జరగొచ్చు అని వాళ్ళు భావిస్తున్నారు. ఈ విధంగా భావించేస్తున్న వాళ్ళు హై ఆర్ వెరీ హై రిస్క్ ఉంది అని చెప్తున్న వాళ్ళు కూడా యూరోప్‌లో 68% మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ సర్వేలో 68% మంది అభిప్రాయం ఏమని తేలిందంటే అమెరికా సహాయం లేకుండా, అమెరికా యొక్క సైనిక ఆయుధ సహకారం లేకుండా యూరోపియన్ దేశాలు అన్నీ కలిసి కూడా రష్యాని ఎదుర్కోవడంలో విఫలమవుతాయి. ఈ అమెరికా రష్యాని ఎదుర్కోలేవు అని చెప్పి యూరోపియన్స్ ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దశాబ్దాలుగా ఏ సమస్య వచ్చినా అమెరికా చూసుకుంటుందిలే అన్నట్టుగా ఒక రకమైన ఏమంటారు అశ్రద్ధతో కాలం గడిపేస్తూ వచ్చారనమాట. ఎంతసేపు వ్యాపారాలు చేసుకోవడమే తప్ప సైనిక శక్తిని పెంచుకోవడము, ఆయుధ శక్తిని పెంచుకోవడంలో యూరోపియన్ దేశాలు విఫలమయ్యాయి. అమెరికా ఛత్రఛాయ కింద, అంటే అమెరికా యొక్క అంబ్రెల్లా కింద బతికేయడం అనేది అలవాటు చేసుకున్నాయి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే ట్రంప్ యుక్రెయిన్ రష్యా వార్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు చూసి మొదటిసారి యూరోపియన్స్‌కి డైలమా మొదలైంది. కన్ఫ్యూజన్ అండ్ అపనమ్మకం కూడా మొదలైంది. ఏమని అంటే ట్రంప్ రష్యా పెట్టే షరతులకు అన్నిటికీ ఒప్పుకొని యుక్రెయిన్ తన భూభాగం కోల్పోయింది, ఏదైతే ఎంత భూభాగం అయితే కోల్పోయిందో 18%, 20%, ఆ భూభాగం అంతా రష్యాకే వదిలేసుకొని రష్యా చెప్పినట్టుగా విని యుక్రెయిన్ కాంప్రమైజ్ అవ్వాలి అని యుక్రెయిన్ మీద ఒత్తిడి తెస్తున్నాడు తప్ప రష్యాని ఒత్తిడి తెచ్చి పుతిన్ని బెదిరించడం కానీ, లొంగదీసే ప్రయత్నం కానీ ట్రంప్ చేయట్లేదు. ఇట్లా ట్రంప్
రష్యాతో మెతకగా వ్యవహరిస్తూ, నాటో విషయంలో యూరోప్ మీద ఒత్తిడి తీసుకొస్తూ, ఇవన్నీ చేయడం వల్ల యూరోపియన్ లీడర్స్‌కి గూడా చాలా భయంగా, బెరుకుగా అలాగే కొత్త ఆలోచనలొస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ గాని, జర్మనీ స్కాల్స్ అని మన అక్కడ ఛాన్సలర్ ఉంటారు గదా! జర్మనీ అధినేత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గూడా బయట బాహాటంగానే పిలుపునిస్తున్నారు. ఏంటంటే అమెరికాని కాదని మనంతలో మనము యూరోపియన్ దేశాలు గట్టిపడాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా కంటే గూడా ఆయుధాల పరంగా గావచ్చు, సైనికంగా గావచ్చు మన బడ్జెట్‌ని పెంచుకొని అమెరికా మీద ఆధారపడటం క్రమక్రమంగా తప్పించాలి అని చెప్పేసి వీళ్ళు పిలుపునిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్‌లో అటువంటి చర్యలు నిజంగా తీసుకుంటున్నట్టు ఏం కనిపించట్లేదు. ఇప్పటికీ యూరోపియన్ దేశాలన్నీ అమెరికా మీదనే సైనికంగా, ఆయుధాల కోసము, అన్నిటి కోసము ఆధారపడుతున్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయిల్ కోసము, ఇంధనం కోసము రష్యా మీద కూడా ఆధారపడుతున్నాయి. ఇటు రష్యాని, అటు అమెరికాని రెండిటిని కాదని యూరోప్ ఆహ్, కొనసాగలేని పరిస్థితిలో ఉంది. అందుకని ఒకప్పుడు బ్రిటిష్ ఆహ్, ఇండియా లాంటి పెద్ద పెద్ద దేశాల్ని ఆక్రమించి ఇక్కడి నుంచి దోపిడీ చేసుకొని వెళ్ళి ఒక వెలుగు వెలిగింది. అట్లనే జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఒకప్పుడు సూపర్ పవర్స్‌గా ఉండేవి రెండో ప్రపంచ యుద్ధానికి ముందు. అటువంటి యూరప్ ఇప్పుడు పేరుకు మాత్రమే గొప్పగా అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పుకుంటున్నాయి గానీ, నిజంగా భద్రత విషయంలో వచ్చినా, లేదంటే యుద్ధం విషయంలో వచ్చినా సరే ఇండియా, చైనా, రష్యా లేదా అమెరికా ఇటువంటి దేశాలతో పోటీ పడే స్థితిలో యూరోప్ ఎంతమాత్రం లేదని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. విశ్లేషకుల మాటే కాదు, స్వయంగా తాజా సర్వేని బట్టి యూరోప్‌లో ఉన్న ప్రజలే దాదాపు 50% నుంచి 68% మంది ప్రజలు తమ మీద తమకే నమ్మకం లేకుండా రష్యా ఎప్పుడు దాడి చేస్తుందో అనే భయంలో ఉన్నారు. ట్రంప్ తమని ఆహ్, నడి సముద్రంలో ముంచేస్తాడేమో అనే గందరగోళంలో గూడా వాళ్ళందరూ ఉన్నట్టుగా తాజా సర్వే చెప్తోందనమాట.